కేటీఆర్కి అయితే పెద్ద పరీక్షే. ఒకటి, నాన్నేమో రోడ్డు మీదకి రావట్లేదు, వారసుడిగా తనే అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే రేవంత్ వెంటాడుతున్నాడు, వేటాడుతున్నాడు. ఈ ఇద్దరి మధ్యన విభేదం సృష్టించాలన్నటువంటి ప్రయత్నం కూడా ఉంది అక్కడ. కేటీఆర్ అరెస్ట్ చేస్తే హరీష్ రావు ఏ మేరకు వస్తాడు, రాకపోతే సొంత కార్యకర్తలు వ్యతిరేకత, వస్తే కేటీఆర్ని ముందు పెట్టినటువంటి విధంగా కేటీఆర్ఏ వారసుడని అంగీకరించినట్టు అవుతుంది. అక్కడ వారసత్వం ఆల్రెడీ క్లియర్. కేసీఆర్ ఇంతకుముందు క్లారిటీ వచ్చేసినాడు. అంటే కేసీఆర్ అయితే చెప్పలేదుగా, కేటీఆర్ కానీ కవిత కానీ వీళ్ళందరూ చెప్పేశారు. ఈవెన్ హరీష్ రావు కూడా అప్పట్లోనే చెప్పేశారు. కానీ పరిస్థితులు మారుతున్నప్పుడు అక్కడ ఓ బలమైనటువంటి శక్తిని దెబ్బకొట్టాలంటే వాళ్ళ మధ్య చీలిక తేవాలి. ఆంధ్రప్రదేశే దానికి ఉదాహరణ. ఇదివరకు ముగ్గురు చీలినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించి, ముగ్గురు కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అక్కడ కేసీఆర్ కుటుంబంలో చీలిక తీసుకురావడం ఓ ప్రధానమైనటువంటి ఎత్తుగడ. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ, అరెస్టు, కేసు, చట్టం వ్యవహారంతో ఏదో ఒక రకమైనటువంటి భయాందోళన సృష్టిస్తున్నారు. ఈ సందర్భంలో ఎవరు ఎలా స్పందిస్తారు అన్నటువంటిది ఒక పరీక్ష. అదే సందర్భంలో కేటీఆర్ వీటిని ఎలా ఫేస్ చేస్తారు, వీళ్ళని ఫేస్ చేసి నిలబడగలరా లేదా పార్టీని, అది ఆయన ముందున్నటువంటి సవాల్. ఏం జరుగుతుందో చూడాలి.